సంబంధించి 14 పంటలకు సంబంధించిన మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మద్దతు ఏదైతే ఉందో అది నామమాత్రంగానే ప్రకటించింది. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఉత్పత్తి రేట్లన్నీ కూడా పెరిగినాయి. ఉత్పత్తి రేట్లు 5 నుంచి 7% పెరిగినప్పటికీ ఖర్చు 20 నుంచి 22% పెరిగింది. అయినా ఇవాళ ప్రభుత్వం నామమాత్రంగా వరికి కేవలం 117 రూపాయలు మాత్రమే మద్దతు ధర ప్రకటించి నేను మద్దతు ధర ప్రకటించినామని చెప్పేసి చాలా గొప్పలు చెప్తా ఉంది. కాబట్టి ఇది సరిపోదు. ఏదైతే స్వామినాథన్ కమిటీ సిఫారసు చెప్పిందో C+2 దీన్ని ఇంప్లిమెంట్ చేయాలా, రైతులు పెట్టినటువంటి పెట్టుబడికి సగం కలిపి మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది ఇంప్లిమెంట్ చేయకపోతే రానున్నటువంటి రోజుల్లో రైతాంగాన్ని కదిలించి మరి మద్దతు ధర కోసం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం చేస్తామని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం.